హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదండి ఫుడ్ రెసిపీ వీడియో పెట్టి. చాలామంది కమెంట్స్ కూడా చేశారు, ఇప్పుడు ఉసిరికాయల పచ్చడి సీజన్ కదా, ఉసిరికాయ పచ్చడి పెట్టి చూపించండి అని. నిల్వ పచ్చడి అయితే నేను ఇంకా పెట్టలేదు, అది పెట్టినప్పుడు ఆ వీడియో షూట్ చేసి పెడతాను. ఇప్పుడైతే రోటి పచ్చడి చేశాను, సో అది మీకు షూట్ చేసి పెడుతున్నాను. సో ఇవాళ రెసిపీ ఏంటి అంటే ఉసిరికాయ ఆమ్ల పచ్చడి చట్నీ అన్నట్టు. సో అది ఏంటో ప్రాసెస్ మొత్తం చూసేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం మంచిగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పండులాగా మంచిగా మనకి అవి వేగుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. సో అది ఆ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా వాటిని వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి చాలా తొందరగా. సో అవి మంచిగా వేగాక మనము అందులోనే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో చాలామంది పోపు చేసేటప్పుడైనా పచ్చట్లోకి వేసేటప్పుడైనా నేను చూసాను, అబ్జర్వ్ చేశాను, ఎండుమిరపకాయలు ఆ కాయలే వేస్తారు, అస్సలు తుంచరు. బట్ తుంచాలండి, తుంచుతోనే లోపలికి ఆయిల్ వెళ్ళి మంచిగా ఎగుతాయి. లేకపోతే పైన అంతా మాడినట్టు వేగినట్టుండి లోపల గింజలు అంతా పచ్చిగా ఉంటాయి, వేగవు. మీరు గింజలు కూడా మంచిగా లోపలికి ఆయిల్ వెళ్ళి వేగితే అదొక టేస్ట్ ఉంటుంది. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, ఒకసారి అట్లా వేసి చూడండి, కాయలు తుంచకుండా ఒకసారి తుంచి వేసి చూడండి, చాలా డిఫరెన్సేషన్ ఉంటుంది టేస్ట్లో మాత్రం. సో ఇక్కడ నేను ఒక పిడికడంతా కరివేపాకు వేసుకున్నాను. మీరు కరివేపాకు తింటే చాలా మంచిది హెయిర్కి కానీ ఐస్కి కానీ. సో ఒకవేళ మీకు కరివేపాకు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు ఏదైనా పచ్చడిలో కరివేపాకు కలిపితే డామినేటింగ్ లాగా ఉంటుంది, టేస్ట్ అంతా పోతుంది అనుకుంటే అది అబద్ధము, బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నేనైతే ఒక పిడికడంతా వేసుకున్నాను, సరిపోతుంది. సో అవి మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నవి మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతలోపు మీరు అల్లం వేయకూడదు ఈ పచ్చడిలో. ఇక్కడ ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఒలుచుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 6 to 7 ఎల్లిపాయలు వేసినా సరిపోతుంది. సో అవి వేసుకొని అది పక్కన పెట్టుకోవాలన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ అందులోనే పచ్చి జీలకర్ర మనము వేయించలేదు, పోపులో కానీ ఇక్కడ కానీ వేయించలేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ పచ్చి జీలకర్ర వేస్తున్నాము, 1 టేబుల్ స్పూన్. అండ్ అందులోనే ఉప్పు వేయాలి. ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, టేస్ట్కి తగ్గట్టు. టేస్ట్కి మళ్ళీ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మీరు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో మొత్తం మనం పక్కన పెట్టుకోవాలన్నట్టు. పక్కన పెట్టుకొని ఈలోపు మనము ఉసిరికాయలు ఆల్రెడీ కడిగి తుడిచి మనం ఆరబెట్టుకోవాలన్నట్టు. ఉసిరికాయలు బాగా ఆరినాక మనం అదే బాణీలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనము కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి అందులో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి కలిపి మంచిగా ఉడకనివ్వాలి. ఉసిరికాయలని మంచిగా వేయించుకోవాలన్నట్టు. అంటే మనము మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకుంటే మంచిగా ఇంకా అది గింజలు తీయడానికి ఈజీగా అవుతుంది. సో ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. సో పసుపు వేసుకొని దాన్ని కలుపుతూ మాడకుండా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అది ఉడకపెట్టుకోవాలి. మనకి ఉడికినాక వాటి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, ఎల్లో కలర్గా. అండ్ మనకి గింజలు తీయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో గింజలంతా తీసేసాక ఇవి ఇలా ఉంది వచ్చిన మనకి అది ప్యూరీ. సో దాన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నట్టు. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, చాలా బాగుంటుంది, చాలా మంచిది తింటే కూడా ఆమ్లా. ఈ కార్తీక మాసంలో మనము అనుకోకుండా కూడా కొనుక్కొస్తాం కాబట్టి ఈ రోటి పచ్చడి ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. సో ఇక్కడ ఒక ప్యాన్, సేమ్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ఇప్పుడు జీలకర్ర వాడుతున్నాము మనము. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఇంకో టేబుల్ స్పూన్ ఆఫ్ అవి ఏమంటారు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకొని అవి మంచి కొంచెం వేగాక మనము తుంచి పెట్టుకున్న ఒక 4 ఎండుమిర్చి, ఒక 4 రిబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది పోపు. ఈ పోపు మనము పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది పోపు అయినాక. సో ఇప్పుడు మనము ఆల్రెడీ వేసి మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా మిశ్రమము, అది మనం మంచిగా ఈ పోపులో వేసుకోవాలన్నట్టు. పోపు మొత్తం పచ్చడంతా కొంచెం చల్లారినాక అప్పుడు మనము లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ ఎంత అంటే ఒక హాఫ్ చెక్క అంతే, ఒక సగం చెక్క నిమ్మరసము
పిండితే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఈ నిమ్మరసము ఇది మొత్తం కలవాలంటే మనకి కొంచెం ఇది పచ్చడి అనేది చల్లారాలి. చల్లారినాకనే మనం తింటే చాలా బాగా టేస్టీ ఉంటుంది. మొత్తం దాంట్లో ఉండే రసము, ఈ నిమ్మరసము అంతా కలిసి చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు వేస్తారు, అది ఆప్షనల్. కానీ చింతపండు కంటే ఈ ఈ లెమన్ రసము, ఈ నిమ్మరసమే చాలా బాగుంటుంది టేస్టింగ్కి. ఒకవేళ మీరు నిల్వ పచ్చడి పెట్టుకుంటే దాంట్లో చింతపండు వేసి పెట్టుకోండి, బాగుంటుంది వగరదల్లకుండా. కానీ ఇట్లా పచ్చికాయలు ఇట్లా వేయించి పెడితే వగరుగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రోటి పచ్చడి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా ఉంది అన్నారో చూడండి. నెయ్యి ప్లస్ ఈ పచ్చడి వేడి వేడి అన్నం కాంబినేషన్ అయితే అదుర్సు. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఎంత అన్నమైనా తినచ్చు, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి, ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే ఎలా చేశారు అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.